హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. తెలుగు వస్తే చాలు మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల్లోనే మీకు జాబ్ అనేది వస్తుంది. నెలకి జీతం 33,000. 3 నెలలకు ఒకసారి బోనస్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు లేదు, నో ఎక్స్పీరియన్స్ అనమాట. అస్సలు మిస్ కావద్దు ఇటువంటి జాబ్ని. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ వివరాలు చూసుకుంటే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది naukri.com నుంచి రావడం జరిగింది. సో మనకి ఐసిఐసి బ్యాంక్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది క్లియర్గా తీయడం అనేది జరిగింది. మనకైతే చూడండి, ప్రాబినరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ కింద వీళ్ళైతే పాన్ ఇండియాగా మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది తీయడం జరిగింది ఐసిఐసి బ్యాంక్ అనేసి. అయితే 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంటే నో ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కూడా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి శాలరీ వచ్చేసరికి కూడా మనకి 5 lakhs నుండి 5.5 LPA అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రయాణము. అలాగే ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, అలాగే బెంగళూరులో అనేది, ముంబైలో ఉన్నాయన్నమాట. ఆల్ ఏరియాస్ అనమాట. ఇది పాన్ ఇండియాగా కూడా తీయడం జరిగింది కాబట్టి మనకి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు ఇది. అలాగే మనకి ఇది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చి మనకి 2 days అయితే అవుతుందన్నమాట. అలాగే మనకి 100 ఓపెనింగ్స్ అనేవి తీయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి. ఆల్రెడీ ఇప్పటి వరకు వాళ్ళకి వెళ్ళే అప్లికెంట్స్ ఇప్పటి వరకు 41,113 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి 100 పోస్టులకు గాను. సో ప్రైవేట్ జాబ్ అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి దీనికి. అయితే ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అదంతా కూడా వీడియో చివరిలో చెప్పడం జరిగింది కాబట్టి అంతవరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇది మనకి ఇదంతా కూడా మనకి ప్రోగ్రామరీ ఆఫీసర్ అంటే ప్రాబినరీ ఆఫీసర్స్ ప్రోగ్రాము ఏ విధంగా చేయాలి అనేది కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అలాగే ఐసిఐసి బ్యాంక్ గురించి కూడా మనకి ఇక్కడ పూర్తిగా వివరించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, లొకేషన్ వచ్చేసరికి అక్రాస్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 5 years అనేది ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలండి, ఇక్కడ ఏవి చేయొచ్చు ఈ యొక్క ఐసిఐసి బ్యాంకులో అనేది అంటే ఇది చూడండి, ఇట్ ఈస్ ఏ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్డ్ టు డెవలప్ పూల్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ మేనేజర్స్ విత్ బ్యాంకింగ్ నాలెడ్జ్ and required skills sets to perform efficiently in their day-to-day activities. The roles offered ongoing. The bank, after successful completion of the program, will involve sales, servicing, cross-selling, and acquiring new customers through field visits as part of the duties, tasks and similar internship on the job training periods will also involve these duties, tasks as part of the లెర్నింగ్ ప్రాసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క జాబ్లో మీరు ఏం నేర్చుకోవాలంటే కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడచ్చు, ఆ కస్టమర్ని ఎలా మనల్ని సేల్స్ చేయాలి, దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎలా సేల్ చేయించాలి, ఎలా లోన్లు ఇప్పించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఒక బ్యాంక్ సెక్టర్లో ఏమైతే ఉంటాయో అన్నీ చేయిస్తారు. ఓన్లీ రిలేషన్షిప్ మేనేజర్గా మీరైతే వర్క్ అనేది చేయాలి అనమాట. సో ప్రాబినరీ ఆఫీసర్ అంటే లైక్ సేల్స్ కింద చేయొచ్చు, అలాగే రిలేషన్షిప్ ఆఫీసర్గా కూడా చేయొచ్చు. అయితే దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూడండి. సో గెట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేసి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ అనమాట ఇది. సో గెట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫర్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. బీ ఏ పార్ట్ ఆఫ్ 1 year కోర్స్ విత్ 4 months ఆన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎట్ ఐసిఐసి
మ్యానిపల్ అకాడమీ బెంగళూరు క్యాంపస్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇదైతే 1 year and 4 months మనకి ట్రైనింగ్ ఇచ్చి, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అయితే ఏకంగా రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే 2 months అనేది ఇంటర్న్షిప్ అనేది ఇస్తారు. 6 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనమాట. ఓకేనా, 2 months అనేది ఇంటర్న్షిప్ ఇస్తారనమాట. అలాగే 1 year 4 months అంటే మొత్తం 12 నెలలు 16 నెలలు మొత్తం అంతా కూడా మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ట్రైనింగ్ ఇచ్చాకే వీళ్ళైతే జాబ్లోకి రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6 months అనేది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది మొత్తం అంతా కూడా ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయంటే, గెట్ ఆన్ ఆపర్చునిటీ టు జాయిన్ ఐసిఐసిఐ బ్యాంక్ యాజ్ ఏ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ రోల్ అట్ డిప్యూటీ మేనేజర్ బ్రాండ్ 1. సో మీరైతే సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్గా జాయిన్ అయ్యి డిప్యూటీ మేనేజర్గా బ్రాండ్ 1గా ఉండొచ్చు. అలాగే గ్రేడ్ ఆన్ సక్సెస్ఫుల్ కాంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఒక సక్సెస్ఫుల్ కాంపిటీషన్ ఆఫ్ ప్రోగ్రామ్గా కూడా రన్ చేయొచ్చు అనమాట. అలాగే ఇన్నోవేషన్ పెడాగ్యూ అనేది ఇవ్వడం జరిగింది. న్యూమరస్ రియల్ లైఫ్ కేస్ స్టడీస్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ టు బ్యాలెన్స్ నాలెడ్జ్ యాక్యూమ్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది కూడా మీరు చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ 2 పాయింట్లు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో జస్ట్ వెయిట్ గైస్. ఓకే, సో ఈ 2 పాయింట్లు కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రాండ్ 1గా అంబాసిడర్గా ఉంటారనమాట, డిప్యూటీ మేనేజర్గా. ఒకవేళ సేల్స్లో మంచిగా ట్రైనింగ్ అయ్యి మంచిగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తే, అలాగే మీరు మంచి మంచి నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేయొచ్చు అనమాట. ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే టెక్ డ్రైవెన్ లెర్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో త్రూ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ బ్రాంచ్ సిమిలారిటీ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎన్హిచ్డ్ అండ్ ప్రాక్టీస్డ్ ఎట్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే లెర్నింగ్ నేర్చుకుంటామో హైయెస్ట్ స్టాండర్డ్గా నేర్చుకోవచ్చు అనమాట మనం. అలాగే జాయిన్ ద ఎలిట్ గ్రూప్ అనమాట. ది ప్రోగ్రామ్ యాజ్ సక్సెస్ఫుల్ ప్రొసీడ్ టు 28,500 ప్లస్ బ్యాంకర్స్ హూ ప్రౌడ్లీ సర్వ్ ద బ్యాంకింగ్ నీడ్స్ ఆఫ్ ద కంట్రీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామ్ హైలైట్స్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1 year ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్టెడ్ అట్ ఐసిఐసిఐ మ్యానిపల్ అకాడమీ క్యాంపస్ బెంగళూరులో ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ డ్యూయల్ ఇంటర్న్షిప్ అట్ ఐసిఐసిఐ బ్యాంక్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ది ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇన్పుట్స్ కంపేరింగ్ ఆఫ్ రిలవెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో నాలెడ్జ్ డెవలపింగ్ సేల్స్ అండ్ రిలేషన్షిప్స్ బ్యాంకింగ్ స్కిల్స్ అండ్ షిప్పింగ్ రిక్వైర్డ్ బిహేవియర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ది ట్రైనింగ్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ కోర్ బ్యాంకింగ్ ఏరియాస్ లైక్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ ప్రాసెస్ సిస్టమ్స్ అలాగే రెగ్యులేషన్ అండ్ కాంప్లెక్షన్ అలాగే ఫ్రేమ్ వర్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డే టు డే ఆపరేషన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. అలాగే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చేసరికి టర్మ్ 1 4 months అనమాట. క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి, ఐఎంఏ అనమాట. సో అది కూడా బెంగళూరులో ఉంటుంది. అలాగే టర్మ్ 2 వచ్చే 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. సో 6 months అనేది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో మీకు మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఐసిఐసిఐ బ్యాంక్ ఫస్ట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ 4 months అనేది ఉంటుంది. అలాగే ఇంటర్న్షిప్ 2 months అనేది ఉంటుంది. అలాగే మీకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ 6 months అనేది ఉంటుంది. మొత్తం టోటల్ 12 months అనమాట. 12 months. ఓకేనా. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి దోస్ హూ ఆర్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 55%తో మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుందండి. మీకు 55% మార్క్ వస్తే మీకు సరిపోతుందన్నమాట. అలాగే ఏజ్ అనేది 27 years బిలో ఉండాలి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ కింద వీళ్ళైతే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా షార్ట్ లిస్ట్ ఆధారంగా అయితే మీకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు స్టైఫండ్ డ్యూరింగ్ ద
ప్రోగ్రామింగ్. సో ట్రైనింగ్లో అనమాట. సో 2.32 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది. 2.60 lakhs డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. ఈ విధంగా అయితే మీకు శాలరీ అనేది ఉంటుంది. అలాగే స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 5 lakhs పర్ యానం అనమాట. 5 lakhs పర్ యానం అంటే ఇంచుమించు చూసుకోండి. సో 12,560 అనమాట. సో మీకు 45,000 అనేది వస్తుందన్నమాట ఇన్కమ్ అనేది. ఓకేనా. సో అలాగే మీకు 5,50,000 పర్ యానం అనేసి ఇవ్వడం జరిగింది. అది కూడా డిపెండ్ ఆన్ ద లొకేషన్ అనమాట. ఇదైతే రోల్ వచ్చేసరికి మనకి సేల్స్ ఆఫీసర్గా తీయడం అనేది జరిగింది. సో ఇండస్ట్రీ టైప్ బ్యాంకింగ్, అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసరికి BFSI ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ అనమాట. అలాగే ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైము పర్మనెంట్ అనమాట. సో రోల్ వచ్చేసరికి బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ అనమాట, ఎనీ గ్రాడ్యుయేషన్. సో ఇవన్నీ కూడా స్కిల్స్ అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. దాని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, అలాగే వర్క్ స్టేటస్ అనేది ఉంది. ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎక్స్పీరియన్స్, లేదంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా మీరు ఇక్కడ ఐఎమ్ ఫ్రెషర్ అనేసి దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క రెజ్యూమ్ డాక్యుమెంట్లో కానీ, డాక్ఎక్స్లో కానీ, పీడిఎఫ్లో కానీ, ఆర్టీఎఫ్లో కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేసి వాట్సాప్ అనేది ఇచ్చేసి మీరైతే ఇక్కడ రిజిస్టర్ నౌ అనే దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మెన్షన్ చేసాం రిజిస్టర్ నౌ అనేసి. సో ముందైతే మీరు పైవన్నీ ఫిల్ చేశాక మీకు ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది రిజిస్టర్ నౌ అనేది. ఓకేనా. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.